ఈ క్యారెక్టర్ చంద్రమోహన్ గారు అయితే బాగుండేది ఇలా అనుకుంటా వచ్చారు. అలా మీతో ఈ గత 3 దశాబ్దాలుగా ఎంతోమంది ఆర్టిస్టులు వర్క్ చేశారు. వాళ్ళల్లో ఒక్కరొక్కరుగా దూరం అయిపోతూ ఉన్నారు. సో అలా మీకు దూరమైన వాళ్ళల్లో బాగా ఎవరు దూరమైనప్పుడు మీకు బాగా బాధ అనిపించింది? ఫస్ట్ ఉదయ్ కిరణ్ అండి. వాడితో 11 పిక్చర్లు చేశాను. ఓ వాడు పిలిస్తే అమ్మనే పిలిచేవాడు. మధ్యలో వాడికి వాళ్ళ మదర్ పోయిన తర్వాత ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాడు నాతో. అదొక్కటి. మొన్న చంద్రమోహన్ గారు పోవడం వల్ల నాకు ఒక చేయి పోయినట్టు, ఒక నాలో నా సోలే పోయినట్టు అనిపించింది. ఎందుకంటే నేను అక్క బావనే పిలిచే, వాళ్ళిద్దరినీ అక్క బావనే పిలిచేదాన్ని. జలంధర్ అక్కతో ఎంత క్లోజ్ అంటే మెడ్రాస్లో చెన్నైలో ఉన్నప్పుడు మా బ్రదర్కి పక్క ఇల్లే. చెన్నైకి వెళ్తే అన్నయ్య ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఇద్దరు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఏదైనా కాఫీ కావాలంటే వెళ్ళిపోయి జలంధర్ కానీ కాఫీ పెట్టండి అనేది. లాస్ట్ డేస్లో ఒకరోజు నేను షూటింగ్కి ఇక్కడ హైదరాబాద్కి షూటింగ్కి వస్తే చంద్రమోహన్ గారిని వెళ్ళి కలవాలి. నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను, లేదా ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ ఉంటాను అన్నమాట. వెళ్తే ఆయన చేతులారా ఇంకా వారం 10 రోజులు చనిపోతున్నారు ఆయన చేతులారా నాకు మజ్జిగ కలిపించారు. ఇంకా చెప్పాలంటే కొన్ని పోగొట్టుకున్న తర్వాత పోతే పోనిమ్మా ధైర్యంగా ఉండు, మేము ఉన్నాం అన్నారు ఆయన. ఆ ఒక్క మాట చాలు కదా. జలంధరక కూర్చొని నాకు కౌన్సిలింగ్ పెట్టారు. ఎందుకు జరుగుతాయి ఇవన్నీ. ఇప్పుడు మేము బాగున్నాడు, ఇలా చేయలేదా ఆయన కూడా చేస్తాడు, నువ్వు ఊరుకో, అంత ధైర్యం చెప్పేవాళ్ళు. అందుకే వాళ్ళు చంద్రమోహన్ గారు ఎప్పుడు ఇన్కమే కదా, అవుట్ గోయింగ్ లేదు కదా. అలాంటి మనిషి కూడా పెట్టారండి ఆయన. అలాంటి మనిషి కూడా పెట్టారు ఆయన చేతులారా పెట్టారు. కొన్ని జరిగినాయి అలాగా చూస్తే మా గురుగారు బాలచంద్ర గారు ఒక్క క్షణం ఆగరు, తిరుగుతూనే ఉంటారు. ఇంత 10 నిమిషాల్లో ఒక 100 సార్లు తిరిగి ఉంటారు ఆయన. అలాంటి అంత హైపర్ యాక్టివ్ మనిషి ఒక్కసారిగా పడుకున్నప్పటికీ హాస్పిటల్కి వెళ్ళి ఆ ట్యూబ్ అవన్నీ చూసేటప్పటికి వీళ్ళ ముగ్గురిది నాకు అది పేసేస్తుంది. తర్వాత మా నాన్నగారు లాస్ట్ 3-4 months ఆయన చాలా అటాచ్డ్ అయిపోయారు. నేను లేకుండా ఆయన ఉండలేరు అన్నట్టు అయిపోయింది. ఒక 3 hours బేబీ లాగా చూసుకున్నాను ఆయన్ని. అది చాలా అటాచ్డ్ అయిపోయింది. అది ఒక్కొక్కసారి తలుచుకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళారు, నాలోనే ఉన్నారు అని బయటకు వస్తానన్నమాట.